చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. నిజంగా మహిళలు ఆడబిడ్డలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మద్యపాన నిషేధం చేస్తారు, తద్వారా ఇంట్లో ఈ గొడవలు ఉండవు, ఈ తాగుడు గోడలు కొట్టడాలు ఇలాంటివి అన్ని రచ్చ ఉండదు, మారుతారు, చక్కగా పని చేసుకుంటారు. సో జగన్మోహన్ రెడ్డి గారు మనకు అండగా నిలబడతారు కాబట్టి మనం ఓటేయాలని చెప్పి ఎంతో మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2019 ఎన్నికలప్పుడు ఆయనకి పట్టం కట్టి ఆయన్ని నమ్మి నిజంగా మద్యపాన నిషేధం చేస్తారని నమ్మి ఓటేశారు. ఈ నమ్మకానికి వెన్నుపోటు పొడిచేలాగా తూట్లు పొడిచేలాగా రాగానే మద్యం దశల వారీగా నిషేధిస్తా అని చెప్పిన అతను ఇంకా దాన్ని ఎలా ఏ స్థాయిలో చేశారు అనేది ఇంకా మనకి కనీ విని ఎరగని రీతిలో అలాగ చేశారు మద్యాన్ని షాపుల్ని. మరి ఇదే మద్యాన్ని తాకట్టు పెట్టి 25 సంవత్సరాలకు సరిపడా 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. అదేమైందో తెలీదు. ఇంత రేట్ ఎక్కువ మద్యాన్ని అమ్మేసి అంటే వేల కోట్ల రూపాయలు అంటే అసలు ఆదాయం సరిపోక ఇంకా దాని మీద అప్పు తీసుకొచ్చారు. 60 రూపాయలు ఉన్న బాటిల్ ని 220 రూపాయలకు అమ్మారు. అందులో వీళ్ళు గవర్నమెంట్ కి ఇస్తుంది ఎంతయ్యా అంటే 19 రూపాయలు. మిగతా డబ్బు ఏమైపోతుంది? ఆ మిగతా డబ్బు ఎక్కడికి వెళ్ళింది? అసలు ఇంత దాదాపు 35,000 కోట్ల రూపాయల పైచీలకు దాకా అసలు డబ్బు ఏమైపోయిందో తెలియదు. 1,00,000 కోట్లకి లెక్కలే లేవు. మద్యాన్ని ఇంకొకటి ఏంటంటే దారుణం, అన్నిట్లో ఈ రోజుల్లో ఇప్పుడు కూరగాయల బండ్ల దగ్గర కూడా మనకి డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి, కానీ మద్యం దుకాణాల్లో మాత్రం డిజిటల్ పేమెంట్స్ లేవు, ఓన్లీ క్యాషే. మరి ఈ క్యాష్ ఇదే పెద్ద ప్రశ్న. అసలు డిజిటల్ పేమెంట్ స్కామ్, అది పెద్ద స్కామ్. అసలు డిజిటల్ పేమెంట్ అలో చేయకపోవడం ఏంది? ఎక్కడికి వెళ్ళినా చిన్న బండి దగ్గరికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా డిజిటల్ పేమెంట్ ఉంటుంది. ఇట్లా అనేది ఇప్పుడు ఈ ఒక్కటే చూస్తే అర్థమవుతుంది కదా ఎంత పెద్ద స్కామ్ జరిగింది అనేది. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ప్రజలకే అనుమానం వచ్చింది. అవును కదా, మనం కూరగాయల బండి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం పేమెంట్ చేస్తాము, ఇంత కొనుక్కుంటుంటే మనం ఇంత డబ్బులు ఇస్తున్నప్పుడు మనకు ఒక అకౌంటబిలిటీ లేకుండా ఇది ఎందుకు డిజిటల్ పేమెంట్ తీసుకోలేదు? ఇప్పుడు డిజిటల్ పేమెంట్ లేకపోతే వాళ్ళు ఏది రాస్తే ఇంత అంటే ఇప్పుడు 10 కేసులు అమ్మిన చోట 1 కేసు అమ్మామని రాస్తే అంతే లెక్క ఉంటది. మరి మిగతా 9 కేసులు ఏమైపోయిందో తెలియదు, ఎంత ప్రోడక్ట్ వస్తుందో తెలియదు, ఎంత సేల్ అవుతుందో తెలియదు. సో ఇవన్నీ డిజిట్స్ అన్ని తప్పే, రికార్డ్స్ అన్ని తప్పే. మళ్ళీ పైపెచ్చు వీళ్ళు చేసినవి బయటికి రాకుండా ఉండడం కోసం అక్కడ ఫైల్స్ తగలబెట్టేయడం, ప్రతి చోట ఫైల్స్, ప్రతి జిల్లాలో ఫైల్స్ తగలబెట్టేయడం, ఆధారాలు లేకుండా చేయడం. సో ఇట్లాంటివన్నీ అంటే ఇవన్నీ అనుమానాలకి తావిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా విచారణ జరిపి తీరాల్సిందే. విచారణలో కూడా ఎలాంటి ఆధారాలు దొరకకూడదనే ముందుగానే జాగ్రత్త తీసుకొని అప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పేషీలో ఫైల్స్ మిస్ అయ్యాయి. ఆయన డిజిటల్ తంబు వేరే వాళ్ళు మరి ఫోర్జరీ చేశారంటూ కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. మరి అప్పట్లోనే అంటే తర్వాత ఫైల్స్ పోయాయి, అందుకే మేము కేసు పెట్టాం. అప్పుడు కూడా మా దగ్గర ఏ ఫైల్స్ లేవు అని చెప్పడం కోసం ముందుగానే తప్పించుకోవడానికి, అంటే దొంగడికి దొంగతనం ఎంత ప్లాన్డ్ గా చేయొచ్చు అనేది ఒక ప్రణాళిక ఉన్నట్టే ఈ గత ప్రభుత్వం ఈ కేసులో తప్పించుకోలేరు. ఈ కేసు చాలా క్లియర్ గా కనిపిస్తామని తప్పించుకోలేరు. రాజేష్ గారు, ఒకటి ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి తెలుసు కదా అందరికీ. ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేశారు. అక్కడ డిప్యూటీ సీఎం ఆయన చాలా పేరు తెచ్చుకున్నారు చాలా అంశాల్లో, స్కూళ్ళకు సంబంధించి ఆ విషయంలో సిసోడియా. కానీ ఆయన కూడా అరెస్ట్ చేశారు, సంవత్సరం పైగా జైల్లో ఉన్నారు. ఆ కేసుతో పోల్చితే ఈ లిక్కర్ స్కామ్ ఢిల్లీకి ఇంకా ఒక 10 రెట్లు 20 రెట్లు ఎక్కువ కనిపిస్తోంది కదా తీవ్రత. అంత పెద్ద స్కామ్ లాగా కనిపిస్తూ ఉంది కదా. మొన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో వెల్లడి చేసిన వాస్తవం ప్రకారం ప్రభుత్వానికి అధికారికంగా నిర్ధారణ అయిన అమ్మకాలు